హాయ్ అండి, రథసప్తమి మినీ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇవి వచ్చేసి చిక్కుడాకులు అనమాట. ఇంకా రథసప్తం అప్పుడు ఇట్లా తల మీద పెట్టుకొని తలస్నానం చేస్తాం కదా, దానికోసం అయితే కోసుకొచ్చాను. పొద్దుటే జిల్లేడాకులు కూడా పెట్టుకుంటాం, ఇంకా అవైతే లేవనమాట. ఇంకా హంసీ వాళ్ళు కూడా ఇట్లాగే పెట్టి హెడ్ బాత్ అది చేయించాను. ఇంకా చివరికి చిన్నోడికి అయితే స్నానం చేయించినాక ఇంకా వాళ్ళు తినేసి స్కూల్కి కూడా వెళ్ళిపోయారండి ముగ్గురు. ఇంకా తర్వాత అయితే నేను ఇల్లు అది శుభ్రం చేసి నేను ఫ్రెష్ అయిపోయేసి ఒక పక్క వంట చేస్తూనే ఇంకో పక్క దేవుడికి నైవేద్యం అయితే చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలి కదా, అందుకని రెండు పనులు చూసుకున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత నైవేద్యం అయితే దేవుడి కాడ పెట్టుకొని ఇలా దేవుడి పూజ అది చేసుకున్నాక ఇంకా బయట అయితే ఇట్లా చిక్కుడాకులు ఉన్నాయి కదా, వాటిని అయితే చిన్న విస్తరాకులాగా అయితే కుట్టేసేసాను. ఇంకా దాంట్లోనే చేసిన పొంగల్ అది పెట్టేసి ఇంకా బయట సూర్యుడికి అయితే ఇంకా ఇంట్లో పూజ చేసిన తర్వాత బయట ఇట్లా దేవుడికి కూడా సూర్యుడికి ప్రసాదం అది పెట్టేసేసి ఇంకా దండం అది పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే మా పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసి పంపించాలి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్.